ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా సార్? పర్మిషన్ ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చా? వేదిక మీదకి ఒక నలుగురు గర్ల్స్, నలుగురు బాయ్స్ రండి. విత్ ఫోన్ చార్జర్ ఉంటే పట్టుకొని రండి. నేను ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. అనుకుంటే అవుతుందా అవదా? ఏదనుకుని అవుతుందా? అనుకుంటే అవుతుందా అంటే సృష్టి నియమంలో ఉన్నది ఏదైనా నువ్వు అనుకుంటే అవుతుంది. అండర్లైన్. సృష్టి నియమంలో, దానికి సృష్టికి విరుద్ధంగా అనుకుంటే అవ్వదు. సృష్టి నియమంలో ఉన్నది నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకే సార్, నేను ఇప్పుడు మిలియనేర్ అవ్వాలి సార్. ఓకే, నేను మల్టీ మిలియనేర్, కోటీశ్వరన్ అవ్వాలి. ఎంత ఉందా ఎవరికైనా ఇలా? సో ఓ పని చేద్దామా? ఏంటి 4 + 4 8 మంది. నైస్. ఓ పని చేయండి, ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ మీరు ఇంటికి వెళ్ళి రిపీట్ చేయండి. మేబీ మీకు తెలుసు ఉండొచ్చు. తెలుసా లేదా కాదు, అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెంట్. టచ్ అయిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎస్ నో? ఎస్. కమాన్, ఒక చార్జర్ నా చేతికి ఇస్తారా? ఎస్. ఇది ఇలా ఉంది కదా, మీరందరికీ ఇలా పట్టుకోండి. ఏలాడాలి? చార్జర్ యాక్టివిటీ. కండిషన్ ఏంటంటే కదలకుండా పట్టుకోవాలి. కదలకూడదు, కండిషన్ అది. కొంచెం కూడా కదలకూడదు, అలాగే కదలకుండా పట్టాలి. ఆగిపోవాలి, కంప్లీట్గా ఆగిపోవాలి. ఓకే, డన్. అయితే మీకు నేను చెప్తుందంటే కదలకూడదు. క్లియరా? కదలకుండా పట్టుకుంటారా? కదలకుండా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఏమవుతుందో. దూరం ఉన్నారు కనపడవచ్చు, వాళ్ళకి అర్థమైపోతుంది, దగ్గరగా చూస్తున్నారు కాబట్టి. మీ మైండ్లో మీరు అనుకోండి, జస్ట్ మీ మైండ్లో అనుకోండి, ఆ ఛార్జరు క్లాక్ వైజ్గా తిరుగుతుంది అని, గుండ్రంగా తిరుగుతుందని మీరు అనుకోండి. గుండ్రంగా తిరుగుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. చెయ్యి మాత్రం కదలకూడదు. చూడండి, కదలటం స్టార్ట్ అయిపోతుంది. అది రౌండ్గా స్టార్ట్ అయిపోతుంది. వేగంగా అది తిరగటం మొదలైపోతుంది. మీరు మాత్రం కదలచకూడదు. మీరు అనుకోండి అంతే. ఇమాజిన్ చేయండి, తిరుగుతున్నట్టుగా అనుకోండి. జస్ట్ కదలకూడదు, మీరు కదలకూడదు, కానీ అది తిరుగుతుంది. క్లాక్ వైజ్గా తిరుగుతుంది. మీరు అనుకోండి, ఇమాజిన్ చేయండి, అది క్లాక్ వైజ్గా తిరుగుతుంది అని ఇమాజిన్ మాత్రమే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఛార్జర్ ముందుకు వెనక్కి జరుగుతుంది అన్నట్టుగా అనుకోండి. ఇమాజిన్ చేయండి, ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది అనుకోండి. మీ చేత్తో అనొద్దు, అనుకోండి అంతే. జస్ట్ అనుకోండి, ఇమాజిన్ చేయండి. ముందుకెళ్తుంటే ఎలా ఉంటుంది, వెనక్కి వస్తుంటే ఎలా ఉంటుంది, జస్ట్ అనుకోండి. నైస్. ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఆ ఛార్జర్ రైట్కి లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. జస్ట్ ఇమాజిన్. రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వస్తుంది, రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. మీరు కదలచకూడదు, మీరు మూమెంట్ ఇవ్వద్దు. మీరు అనుకోండి, జస్ట్ రైట్ లెఫ్ట్కి వెళ్తుంది అనుకోండి. జస్ట్ అనుకోండి అంతే. రైట్కి లెఫ్ట్కే వెళ్తుంది. ఇప్పుడు అనుకోండి, ఆ ఛార్జర్ ఆగిపోయింది, మూమెంట్ లేదు. ఆగిపోయింది అనుకోండి. ఫోకస్ చేయండి, ఇమాజిన్ చేయండి. ఛార్జర్ ఆగిపోయింది, కదలట్లేదు, ఆగిపోయింది. ఇప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకోండి. యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్. సార్ మీరు తిప్పొద్దు. ఎస్, చేయి కిందికనండి, చేయి కిందికనేసి వదిలేసండి ఛార్జర్. ఓకే, అంటే పట్టుకోండి, వదిలేయంటే పడేవాడిని కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సరే వాళ్ళకి కనిపించిందా కనపడలేదా వదిలేయండి. మూమెంట్ ఫాస్ట్ వచ్చిందా స్లో వచ్చిందా వదిలేయండి. సార్ నా ఆధీనంలో లేకుండానే ఛార్జర్లో మూమెంట్ వచ్చింది సార్, నేను అనుకున్నది జరిగింది అనేవాళ్ళు క్లాప్స్ కొట్టండి. గట్టిగా కొట్టండి. అనుకుంటే జరుగుతుంది. ఎలా? సైన్స్ అది వేరు, మళ్ళీ మాట్లాడదాం. అనుకుంటే జరుగుతుంది, అనుకుంది జరుగుతుంది. నువ్వు గట్టిగా పట్టుకున్నా రైట్ లెఫ్ట్ అంటే తిరుగుతుంది. ఏ మూమెంట్ అంటే నేను చెప్పాను కాబట్టి కాదు, మీరు అనుకున్నా తిరుగుతుంది. ఇంటికి వెళ్ళి చేయండి, జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎంతమందికి షాక్ అనిపించింది ఇప్పుడు జరిగిన యాక్టివిటీ? సార్ సర్ప్రైజింగ్గా ఉందనే వాళ్ళు ఎంతమంది? ఏ సార్ నో? ఎస్. చూడండి, ఎందుకు ఏంటి అంటే ఒక విషయం చెప్తాను. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏంటో తెలుసా? మనం ఏదైతే అనుకుంటే అది జరుగుతుంది. అది ఎంత పెద్ద విషయమైనా కానీ జరుగుతుంది. నిన్న ఏం జరిగింది తెలుసా? మొన్న ఏం జరిగిందో తెలుసా మీకు? డే బిఫోర్ ఎస్టర్డే, మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. నా యూట్యూబ్ ఛానల్, నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 2 కూడా హ్యాక్ అయిపోయి డిలీట్ అయిపోయాయి. 2 ఛానల్స్ కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2 ఛానల్స్ కూడా లేవు. తెలుసా మీకు విషయం? తెలుసా?
డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30కి మార్నింగ్ జరిగింది. 2 ఛానల్స్ కూడా లేవు. నేను ఆఫీస్లోకి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళగానే తన సిస్టమ్ మీద వర్క్ చేస్తాను. సార్ జస్ట్ ఇప్పుడే 2 ఛానల్స్ పోయాయి సార్, హ్యాక్ అయిపోయింది సార్, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి డే బిఫోర్ ఎస్టర్డే. నేను చేతి తీసుకుని అవునా, నాకు నవ్వొచ్చింది. 2 ఛానల్స్ లేవా? ఓ ఏంటి సార్ నవ్వుతారేంటి సార్, 2 ఛానల్స్ లేవు సార్. ఓకే 2 ఛానల్స్ లేవు కదా. ఇంకా కూర్చున్నారు, టీం కూర్చున్నారు. ఏమై ఉండొచ్చు, హ్యాక్ అయింది సార్, హ్యాక్ అయింది, డిలీట్ చేసేసారు. ఓకే నో ప్రాబ్లం. ఛానల్ ఎవరిది? నాది కాదు. ఛానల్ నాది కాదు, నా ఇంటెన్షన్ నాది కాదు. నేను ప్రజల కోసం స్టార్ట్ చేసిన ఛానల్. దాని ద్వారా లాభం ప్రజలకు దొరకాలి అన్న ఆలోచనతో, ప్రజల ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒక పవరే కనుక ఉంటే, ద యూనివర్స్ పవరే కనుక ఉంటే, ద డివైన్ పవరే కనుక ఉంటే, ద సర్వేశ్వరుడే ఉంటే, అక్షర పరబ్రహ్మే ఉంటే, ఆ జీవం గల దేవుడే ఉంటే, పైవాడే కనుక ఉంటే, ఆయన అందరినీ మంచి కోరుకుంటాడు కదా. అదే ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టాను కదా. అది నాది కాదు, డివైన్ పవర్ది, అతను చూసుకుంటాడు అన్నది నా కాన్సెప్ట్. ఓకే ఫస్ట్. సెకండ్ ఏమనుకున్నాను, అనుకుంటే అవుతుంది కదా. మరి నేను ఇప్పుడు ఏమనుకోవాలి, ఛానల్ పోలేదు, ఏదో 1 day కోసం రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నాను. ఆ తర్వాత నా క్లాసెస్ నడుస్తున్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. తెలుసా మీకు? లా ఆఫ్ అట్రాక్షన్ 5 AM to 7 AM. తెల్లారింది మార్నింగ్ నా బ్యాచ్ అందరితో కూడా, మీకు తెలుసా ఛానల్? అవును సార్ ఛానల్ లేదు, మేము చూస్తున్నాము. ఓపెన్ చేద్దామా ఇప్పుడు, స్ట్రాంగ్గా అనుకుందామా? ఎస్ కమాన్ అనుకోండి. మన 2 ఛానల్స్ కూడా తిరిగి మనం పొందుతున్నాం. 2 ఛానల్స్ వీడియోస్ మనం చూస్తున్నాం. ఆల్ వీడియోస్ సేఫ్గా ఉన్నాయి అని చెప్పేసి అఫర్మేషన్, స్ట్రాంగ్ అఫర్మేషన్ విజువలైజేషన్తో పాటు చేపించాం. జరిగింది మార్నింగ్ 6 o'clock అఫర్మేషన్స్ మేము స్ట్రాంగ్గా చేసాము. మధ్యాహ్నం 2:45 ఒక ఛానల్ రిట్రీవ్ చేసాము. ఈవినింగ్ 10:45కి మరొక ఛానల్ కూడా వచ్చేసింది. సేఫ్లో అనుకుంటే జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.